అక్షర చిట్ ఫండ్ బాధితులు ఆందోళనకు దిగారు. అక్షర చిట్ ఫండ్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని బాధితులు హెచ్చరించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద అయితే ఉన్నాము. అయితే అక్షర చిట్ ఫండ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనేది ప్రజల నుండి అయితే భారీ ఎత్తున అయితే డబ్బులు తీసుకొని అయితే బోర్డు తిప్పేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సంస్థ అనేది హన్మకొండకు సంబంధించిన సంస్థ. బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ధర్నా చౌక వద్ద అయితే భారీ ఎత్తున అయితే ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్షర చిట్ ఫండ్కి సంబంధించిన ఒక బాధితుడు అయితే ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా సార్ చెప్పండి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, దీనికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ పూర్తిగా చెప్పండి. నా పేరు నరేష్ అండి. సో మేము 2001లో చిట్ వేయడం జరిగింది. సో ఈ చిట్టు వేసింది మా నాన్న, మా అమ్మ వాళ్ళు. సో తర్వాత చిట్ అమౌంట్ ఇవ్వకుండా దాన్ని ఎఫ్డీగా కన్వర్ట్ చేశాడు. అట్లా టోటల్ మాకు 10 lakhs రావాలి అమౌంట్ మా నాన్న వాళ్ళది. సో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళు తిరగలేకపోతున్నారు. నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తాను. సో చాలా స్ట్రగుల్ చేస్తున్నామండి. లాస్ట్ 3-4 years నుండి వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 years ఆఫీస్ చుట్టూ తిరిగాము. శ్రీనివాసరావు గారి పైన 2004లో కేసెస్ వేశారు డబ్బులు ఇవ్వట్లేదని. సో తన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు 6 months. జైలు నుండి వచ్చాక కూడా మేము తను వెళ్ళి కలిసాము వాళ్ళ ఆఫీస్లో. సో తను ఏమన్నాడంటే ఫేక్ ప్రామిసెస్ చేసి ఇలాగే పబ్బం గడుపుతున్నాడు, తర్వాత ఇస్తా అని ఎవ్రీ మంత్ డేట్ ఆన్ డేట్ మారుస్తూ ఉంటాడు. ఇప్పటివరకు డబ్బులు ఇవ్వట్లేదు. సో తర్వాత ఇప్పుడు అప్స్కాండింగ్లో తిరుగుతున్నాడు. 2024 ఫెబ్లో అరెస్ట్ చేశారు. తర్వాత ఆగస్టులో రిలీజ్ అయ్యాడు, బెయిల్ తీసుకొని రిలీజ్ అయ్యాడు. సెప్టెంబర్లో మేము వెళ్ళి కలిసాక ఇస్తా అని చెప్పేసి అన్నాడు. తర్వాత మేము వరంగల్ సిపిని వెళ్ళి కలిస్తే తను ఏం చేశారంటే ఒక ఏసీపీ ఆఫీసర్కి అసైన్ చేశారు ఈ టాస్క్ని. సో తన ప్రజెన్స్లో శ్రీనివాసరావు గారు ఆయన కొందరు మీడియేటర్లను పెట్టుకున్నాడు. ఆ మీడియేటర్లు వచ్చేసి ఏసీపీ గారి ప్రజెన్స్లో డిసెంబర్ జనవరి 10th లోపు డబ్బులు ఇస్తాము 2 lakh లోపు వాళ్ళకని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఏసీపీ గారు ఏమన్నారంటే సరేనే వాళ్ళకు టైం ఇద్దాము కొద్ది రోజులు, వాళ్ళు కూడా ప్రెషరైజ్లో ఉన్నారు కదా, టైం ఇద్దామని చెప్పేసి అన్నారు. డిసెంబర్ 10th వరకు 50% పేమెంట్ చేస్తా అన్నారు. డిసెంబర్ 10th ఇవ్వలేదు. మేము మళ్ళీ డిసెంబర్ 15th వరకు ఏసీపీ గారిని వెళ్ళి కలిసాం వరంగల్లో సుబేదారి పిఎస్కి వెళ్ళి. సో తను ఏమన్నారంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సార్ అమౌంట్ అడ్జస్ట్ కావట్లేదు, మా ప్రాపర్టీస్ అని, మా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, మా ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి, వాటిని సేల్ చేస్తున్నాము లేదు. జనవరి 15th మళ్ళీ వెళ్ళి కలిసాము. తర్వాత ఏమన్నారంటే మనకి ఇచ్చిన టైము అయిపోయింది. సో మేము ఇప్పుడు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మేము చేయాల్సినంత మేము చేసాము, ఎంత ప్రెషర్ చేసినా వాడు ఇవ్వట్లేదు. సో మీరు ఏం చేయాలంటే మీరు కేసెస్ పెట్టుకోండి, మీ రెస్పెక్టివ్ పిఎస్లోకి వెళ్ళేసి మీరు కేసెస్ పెట్టుకోండి. వరంగల్ లోకల్ వాళ్ళు సుబేదారి పిఎస్ కింద వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే సిఐ గారి దగ్గరికి వెళ్ళండి, కేసెస్ ఫైల్ చేస్తారని చెప్పేసి కేసెస్ ఫైల్ చేశాము. సో ఆల్మోస్ట్ ఒక 100+ కేసెస్ ఉన్నాయి వాటిపైన. ఇప్పటికీ కొన్ని కన్జ్యూమర్ ఫోరం కేసెస్ ఉన్నాయి, ఇంకొన్ని ప్రైవేట్ సూట్స్ కూడా వాటిపైన వేయడం జరిగింది. సో ఆయన ఇప్పటివరకు డబ్బులు ఇవ్వట్లేదు. సో లాస్ట్ 3-4 months నుండి పేరాల శ్రీనివాస్ దొరకట్లేదు, అసలు మీడియాకి ముందుకు రావట్లేదు, ప్లస్ పిఎస్లోకి వచ్చి హాజరవ్వట్లేదు. రీసెంట్గా హుజరాబాద్ పిఎస్ దగ్గర ఒక కేసు ఫైల్ అయితే హుజరాబాద్ సబ్ జైల్లో పెట్టారు. 5 daysలో బెయిల్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఇప్పటివరకు కలవట్లేదు. మీడియేటర్స్ పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ ఒక 1000 crore+ రావాలి జనాలకి. సార్ మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు దీనికి సంబంధించి? 5,000 పైన బాధితులు ఉన్నారు. చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళు తిరగలేక విసిగి వేసారిపోయి ఇంట్లోనే బాధపడుతూ చాలామంది అనారోగ్యాల పాలైనలు, ఒక 10-20 మంది చనిపోయారు. సూసైడ్ కేసులు కూడా చేసుకున్నారు కొందరు బాధితులు. ఎందుకంటే వాళ్ళు మీడియేటర్స్గా ఉండి చిట్టీలు వేయించి డిపాజిట్లు వేయించి వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి చేసిన ఆ ప్రయత్నంలో శ్రీనివాసరావు పైన నమ్మకం మీద ఉండి కొందరు మీడియేటర్గా చేసిన వాళ్ళు కూడా, ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే శ్రీనివాసరావు తెలియదు కదా ఎవరికి. ఫర్ ఎగ్జాంపుల్ మేమే తీసుకోండి, మాకు శ్రీనివాసరావు ఎవరో తెలియదు. మా పెద్దపల్లి బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ మీడియేటర్ ఉండేసరికి మేము బ్రాంచ్ మేనేజర్ నమ్మి వేసాము. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ అడిగితే ఏమంటారు, మా అకౌంట్లో వేయలేదు కదా, మీరు కంపెనీ అకౌంట్లో వేశారు, పేరాల శ్రీనివాసరావు చైర్మన్, డైరెక్టర్స్ వాళ్ళ భార్య అండ్ కొందరు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి కనుక్కోండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా కొందరు ప్రెషరైజ్ అయిన మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో బ్రాంచ్లో పనిచేసే వాళ్ళు కానీ కొందరు ఏజెంట్స్ ఉన్నారు,
వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రెషరైజ్ చేసేసరికి సబ్స్క్రైబర్స్ కొందరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని సూసైడ్ కూడా చేసుకున్నారు. రీసెంట్గా కరీంనగర్లో ఒక రాజయ్య అనే వ్యక్తి కూడా సూసైడ్ చేసుకున్నారు. సో ఇలాంటి కోకొల్లలు కేసెస్ ఉన్నాయి. మీడియా ముందుకు వచ్చి